అని చెప్పొచ్చు. సో మీ ఇద్దరికి వెల్కమ్ సార్. ప్లీజ్ వెలుగొండ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నిటికీ ప్రాక్టీస్ ఉంటుంది కానీ స్టేజ్ ఎక్కడానికి ఒక ప్రాక్టీస్ ఉండదు. లోపల ఎన్ని సంవత్సరాలైనా అదే. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ధీరా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. టెక్నీషియన్స్ కష్టం. ఇది ఒక ఫెస్ట్ లాగా జరుగుతూ ఉంటుంది. మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడి నుంచి ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో ఎలా వస్తుంది ఏంటి రిజల్ట్ ఇదంతా మామూలే. సో చదలవాడ శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడితే పెద్దలు నమస్కారం సార్. ఆయన ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినిమాకి మేమేం సినిమా అందరికీ ఇస్తుంది, కానీ సినిమాకి మేము ఎంతో అంత చేసామనే పర్సంటేజ్ ఓన్లీ 10% మాత్రమే ఉంటారు. ఆ 10%లో ఆయన కూడా ఎన్నో గొప్ప సినిమాలను అందిస్తూ, సినిమాకి ఏదో ఒక ఇది ఉంటుంది సామెత, వస్తే సంచుల్లో వస్తాయి పోతే బస్తాల్లో పోతాయని. అలాగా వచ్చే వాటి గురించి ఆలోచించకుండా సినిమాని మనం కళామ తల్లికి చేయాలి సేవ అని సినిమాలు చేసే వ్యక్తులు, అలా కట్టుబడి ఉన్న వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఉంటే సినిమా ఫీల్డ్లో చాలామందికి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. ఎన్నో కుటుంబాలు ఒక ఫుడ్ తింటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి మనుషులు కావాలి సినిమాని నిలబెట్టేవాళ్ళు. సో ఇలాంటి ప్రొడ్యూసర్ కొడుకు ఆయన లక్ష్, వాట్ ఏ కటౌట్ బాస్. ఇలాంటి కటౌట్ నిలబడాలి. ఎందుకంటే ఇలా చూడగానే హీరో అనేది తెలిసే కటౌట్లు చాలా తక్కువ ఉంటాయి. సో చూడగానే నేను ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం, సరే భలే ఉన్నాడే అనిపించింది. సో ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి కట్అవుట్ పెట్టుకొని కూడా మనం చేసుకోలేకపోతే సినిమా డైరెక్టర్ కానీ ఇంకోటి కానీ మనం వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే దాన్ని వాడుకోవాలి. సో అలాంటి అన్నీ ఉన్న వ్యక్తి. సో తను కష్టపడుతున్నాడు సినిమా కోసం. ఇందాక తను అన్నట్టుగా తను ఏ బిజినెస్లు వ్యాపారాలు మనకు ఎందుకులే అనుకోవచ్చు, కానీ సినిమా చెయ్యాలి అనే ఒక పట్టుదల, ఒక ఇష్టం, దాని మీద ఉన్న ప్రేమ, ఇలాంటి వాళ్ళంతా రావాలి. సో సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నెక్స్ట్ శ్రీను గురించి మాట్లాడతాను. శ్రీను నా దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేశాడు అసిస్టెంట్గా. అప్పటి నుంచే కథలు ఇలా చేయాలి సార్, అలా చేయాలి సార్, ఇలా చేయాలి సార్. ఒక 3-4 ఇయర్స్ నుంచి డైరెక్షన్ మీద బాగా చేయాలి అని ఒక తపన పడతా ఉన్నాడు. సరే ఏదో ఒక కామెడీ సినిమా తీస్తాడు అని అనుకున్నాను, కానీ సూపర్. ఇలా ఫస్ట్ టైమే ఇంత స్ట్రెస్ పెట్టుకొని ఇంత కష్టపడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుందిరా, చాలా కష్టపడ్డావు, చాలా బాగుంది. సో అవుట్పుట్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చౌదరి గారు, సార్ సినిమా ఎప్పుడు చేస్తారు సార్? చేయండి సార్. గెస్ట్ రోల్ నుంచి బయటికి రండి సార్, వెయిటింగ్ సార్. సో ఇలాంటి డైరెక్టర్లు సినిమా ఫీల్డ్కి ఎంతో చేసిన డైరెక్టర్లు రావాలి, మంచి మంచి సినిమాలు ముందుకు రావాలి. అలాగే ఇది ఒక సినిమా అనేది ఒక బోట్ లాంటిది అయితే దాన్ని దాన్ని ఏమంటారు, తెడ్డు లాంటిది మా మీడియా. ఎందుకంటే దానికి ఒక గమ్యం తీసుకెళ్లాలంటే మీ చేతుల్లోనే ఉంది. సో దాన్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్లేది మీరే. కాబట్టి దీన్ని ఇలాంటి చిన్న సినిమాల్ని మరీ పెద్ద అంటే ప్రమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు ముందుండి, సో దగ్గరుండి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.